మిత్రులారా కోసేపు ఆపండి, డ్రమ్స్ ఆపండి, కాసేపు ఆపండి, డ్రమ్స్ ఆపండి, 2 నిమిషాలు ఆపండి డ్రమ్స్. చూడండి, గౌరవిస్తున్నాము. ఆ సందర్భంగా అందరూ జై సమాఖ్యాంధ్ర నినాదం చేయండి. సోదరి మల్లారా, మిత్రులారా, పెద్దల అభ్యర్థులారా, దయచేసి కొన్ని విషయాలు మన ఆంధ్ర రాష్ట్ర చరిత్ర గురించి తెలుసుకోండి. ఈరోజు సీమాంధ్ర ప్రాంతం అంతా అగ్నిగుండంగా మారిపోయింది. ఈరోజు మరి మహాతల్లి సోనియా గాంధీ గారు ఇచ్చిన ఒక గొప్ప నిర్ణయం కారణంగా వారి యొక్క బర్త్డే సందర్భంగా ఇచ్చిన ఒక చిన్న బహుమానము, ఒక చిన్న కేక్ ముక్క లాంటిది తెలంగాణ ఇచ్చేశారని చెప్పి ప్రకటించడం ఎంతో శోచనీయమైన అంశంగా తెలియజేసుకుంటున్నాము. మరి ఆంధ్ర రాష్ట్రానికి విభజన చేసే ముందు 1953కు పూర్వం పరిశీలించుకుంటే 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రము మద్రాసు రాష్ట్రంతో కలిసి ఉన్నది. దీన్ని ఉమ్మడి రాష్ట్రంగా పేర్కొనే వాళ్ళు ఆ రోజు మద్రాసు నుండే పాలన జరిగేది. కానీ తర్వాత కాలంలో మరి ఎంతో మంది తమ యొక్క ప్రాణాలను అర్పితం చేశారు. అందులో మహానుభావు 58 రోజులు దాదాపు తన యొక్క ఆమరణ నిరాహార దీక్ష చేసి పొట్టి శ్రీరాములు గారు ఆత్మాపరణ చేసుకోవడం కూడా జరిగింది. మరి వీరి యొక్క బలిదానం కారణంగా ఆ రోజు 1953వ సంవత్సరంలో మనకు ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఏర్పడింది. మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన రోజు 1953వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కర్నూలు రాజధానిగా ఎంపిక చేశారు. మరి మనదైన రాయలసీమ ప్రాంతంలో ఉన్న కర్నూలు నగరాన్ని రాజధానిగా చేశారే కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలను ఆ రోజు చేయలేదు. కారణం ఆర్థికమైన పరిస్థితులు సరిగా లేకపోవడమే కారణము. మరి 1956వ సంవత్సరంలో దాదాపు 3 సంవత్సరాల పాటు పాలన జరిగిన తర్వాత మన చేతికి వచ్చింది ఏమంటే ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని కర్నూలు జారిపోయింది. ఈ కర్నూలు నుండి తీసుకెళ్లి హైదరాబాద్ పట్టణాన్ని తీసుకెళ్లి తరలించడం జరిగింది. మరి హైదరాబాద్ పట్టణానికి చేరుకున్న యొక్క రాజధాని 1956వ సంవత్సరం నుండి నేటి వరకు 2013వ సంవత్సరం వరకు కూడా 57 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏదయ్యా అని చెప్పే వరకు హైదరాబాద్ పట్టణం అని చెబుతున్నాం. 57 సంవత్సరాలుగా మన యొక్క సీమాంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరి రక్తపు బొట్టు, ప్రతి ఒక్కరి కష్టార్జితము, ప్రతి ఒక్కరి సొమ్ము హైదరాబాద్ మహానగరానికి చేరుకున్నది. ఈ రోజు మనకు కనిపిస్తున్న మహానగరం స్వరూపము ఇది 57 సంవత్సరాల కాలం పాటు అందరూ ఆంధ్రులు కలిసి కష్టపడి సంపాదించి తీసుకెళ్లి పెట్టిన పెట్టుబడి అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి ఇన్ని 57 సంవత్సరాలు గమనించండి. ఇక్కడ రాష్ట్ర విభజన జరగడం కోసము దూతలుగా ఢిల్లీ నుంచి వచ్చిన వారు ఎవరనేది ఒక్కసారి మీ ముందు తెలియపరుస్తున్నాను. అక్కడ వెళ్లి వీరు 2009వ సంవత్సరం డిసెంబర్ నెల 9వ తేదీ వెళ్లి అడిగారు, రాష్ట్ర విభజన కోరారు. మరి ఈ కోరికను మన్నించి ఆ రోజు కమిటీని వేశారు. ఆ రోజు మొట్టమొదటిసారిగా మన రాష్ట్రానికి గులాం నబీ ఆజాద్ గారు వచ్చారు, దూతగా వచ్చారు. మరి ఈ గులాం నబీ ఆజాద్ గారికి తెలుసానండి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందని? ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలు గులాం నబీ ఆజాద్ గారు చూస్తారా? ఎక్కడో శ్రీనగర్ లో పుట్టినవాడు తన రాష్ట్రాన్ని వదులుకొని ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర ప్రజల యొక్క మనోభావాలను ఏమైనా తెలుసుకున్నారా? రే బాబు రే తెలుసని సోనియా అమ్మకి వెళ్ళి నివేదికను సమర్పించాడు ఆ రోజు ఈ యొక్క ఆంటోనీ. ఈ కేరళలో ఉంటున్న ఈ ఆంటోనీకి ఏం తెలుసండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ గురించి? మరి ఎప్పుడైనా ఈ రోజు మన నాయకులు చెప్తున్నారే పార్టీలు కూడా సొంతం చేసి ఇచ్చేశాయి, కాంగ్రెస్ అటు తెలుగుదేశం ఇటు బీజేపీ వగైరా వగైరాలు అన్ని ఇచ్చేశాయి. ఎవరిని అడిగిచ్చాయి?
ఆంధ్ర సీమాంధ్ర ప్రజల మనోభావాలు తెలుసుకొని వాళ్ళు రాసిచ్చారా? ఎలాంటి విషయాలు చర్చించకుండా, ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకోకుండా ఈ యొక్క నాయకులు, పార్టీలు, సిద్ధాంతాలకు వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం ఈ యొక్క నిర్ణయాలను తీసుకుని ఆడపడుచులు, ఇంట్లో ఉండే ఆడపడుచులు సైతం రోడ్డు మీదకి వచ్చారు. గొంతు తెంచుకొని నడుస్తున్నారు జై సమైక్య ఆంధ్రని. ఏమమ్మా సోనియా గారు, మీకు కాబట్టగా మా బాధలు కనబడవా? మరి ఆంధ్ర సీమాంధ్రలో 7 కోట్ల మంది ఉన్నామే, మా బాధలు మీకు కనిపించడం లేదా అని మిమ్మల్ని ఒక్కసారి అడుగుతున్నాను. మరి మీరు చెప్తున్నారు కేవలం 4 కోట్ల మంది మాత్రమే ఈ యొక్క తెలంగాణలో ఉన్నారు. అందులో కూడా హైదరాబాద్ భద్రత కల్పించే వాళ్ళు ఎవరు ఒక్కసారి ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విభజన అనేది అంగీకరింపబడదు. విభజన జరిగే ప్రసక్తే లేదు. సమైక్యాంధ్రగానే ఉండాలని చెప్పి నినదిస్తున్నాము. పూర్తి స్థాయిలో నిరసనలు తెలియజేస్తున్నాము. సమైక్యాంధ్ర సాధించే వరకు ఏ ఒక్కరు కూడా సీమాంధ్రలో ఉన్నవారు నిద్రపోరని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఉద్యమంలో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను. అంతేకాదు మిత్రులారా, ఒక్కసారి గుర్తు చేసుకోండి, 1973వ సంవత్సరం 1973వ సంవత్సరం గుర్తు చేసుకోండి. ఆంధ్ర రాష్ట్రంలో 6 నెలల పాటు కయ్యాంధ్ర స్ట్రైక్ జరిగింది. 6 నెలల పాటు విద్యా సంస్థలు మూతపడ్డాయి, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి, కాలేజీలు నడవలేదు, బళ్ళు నడవలేదు, ఎవరు పనిచేయలేదు. 6 నెలల పాటు 1973వ సంవత్సరంలో కయ్యాంధ్ర స్ట్రైక్ చేసి ఆ రోజు సమైక్యాంధ్రం రక్షించుకున్నాం. మళ్లీ తరుణం వచ్చింది. ఈ రోజు మళ్లీ మనకు జై సమైక్యాంధ్ర నినాదం వినిపించాల్సి వస్తోంది. కాబట్టి అందరూ కలిసికట్టుగా సమిష్టిగా ముందుకు రావాలని కోరుకుంటూ మీ అందరూ సంఘీభావాన్ని తెలియబట్టినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క ఉద్యమ ధన్యవాదాలు తెలియజేస్తూ జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, బోలో స్వతంత్ర భారత్ కి, స్వతంత్ర భారత్ కి జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. శ్రీరాములు మూడు కులాలకు మహాకులాలకు సంబంధించిన ఈ ముందు ఆహ్వానించడం జరిగింది. పరిశీలవుతుంది.